వడా కర్రీ చేయాలనుకుంటున్నాను. వడా కర్రీ, వావ్, సో డిఫరెంట్గా ఉంది. అండ్ డిప్స్ వింటూ ఉంటాము, వడలో డిప్స్ వేస్తుంటామని, బట్ కర్రీనే చేస్తున్నారు వడలతో. నార్మల్లీ సౌత్ ఇండియన్లో చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ వడ, బట్ అందరూ కూడా అన్హెల్తీ అని చెప్పేసి స్టాప్ చేస్తున్నారు. సో తనైతే బాగా హెల్తీగా చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ కర్రీకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చారు. హోల్ స్పైసెస్ కానీ, ఉల్లిపాయలు అండ్ టొమాటోలు అండ్ పౌడర్స్ అనమాట. మరి వడలు ఏంటి స్పెషల్? వడలు మామూలుగా నేను మినపప్పు వడలు తీసుకున్నానండి. మామూలుగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చేస్తాం కదా, ఆ బ్రేక్ఫాస్ట్కి మిగిలిన వడలు వేస్ట్ కాకుండా మళ్ళీ మనకు కర్రీకి యూజ్ అయిపోతాయి. కాకపోతే మళ్ళీ పెసరపప్పు వడలు కానీ, శనగపప్పు వడలు కానీ ఏవైనా మనం చేసుకోవచ్చు. మనం ఏ పప్పు కావాలనుకుంటే ఆ పప్పు చేసుకోవచ్చు. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉంది. మనము జస్ట్ వడలే తిన్నాం, మినపప్పు వడలు, బట్ కర్రీ లాగా చేసుకొని తింటే ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా పద్మ గారు? ఓకే అండి, రెడీ. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆబ్వియస్లీ ఆయిల్ వేస్తున్నారు కదా? ఆయిల్ వేస్తాను. ఓకే, నూనె వేడైంది. వేడైన తర్వాత స్పైసెస్ వేయాలండి. ఓకే, ఇది లవంగా, తర్వాత ఇది ఆకులు వేయాలండి. తర్వాత చెక్క, ఇది కొద్దిగా జీలకర్ర వేయాలండి. జీలకర్ర చాలా మంచిది హెల్త్కి, మంచి డైజెషన్. తర్వాత కొంచెం సోంపు అండి, ఎందుకంటే వడ కొద్దిగా ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి కొద్దిగా మనకి ఈజీగా డైజెషన్ కావడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత కరివేపాకు వేయాలండి. కరివేపాకు చిన్నగా తరిగి వేసుకుంటే కూడా పిల్లలు పడేయకుండా తింటారు. కరెక్ట్. అండ్ అమ్మాయిలు ఎస్పెషల్లీ కరివేపాకు తినాలి, హెయిర్కి చాలా మంచిది అది. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చిలు వేసి. సో చక్కటి పోపు రెడీ చేస్తున్నారు. తర్వాత మనం ఆనియన్స్ చిన్నగా ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ వేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇంకా అంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది. పిల్లలు ఎంతమంది? మాకు 2 బాబులండి. 2 బాబులు, పెద్ద పిల్లలే కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా గొడవ పడుతుంటారు ఇప్పటికి? అది మామూలు అండి, కామన్ అది. కామన్ అది. ఓకే, సో ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బిల్డర్ అండి. అందరు బాగా సపోర్ట్ చేస్తారు నాకు. ఇంట్లో పిల్లలు కానీ మా ఆయన కానీ బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో చక్కగా పొలిటీషియన్ అండ్ హౌస్ వైఫ్ అనమాట, 2 బ్యాలెన్స్ చేస్తూ. అవునండి, అంటే నా వంతు కొంచెం సేవ ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో. మరి ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైం అసలు నాకు ఫ్రీ టైం అనేది దొరకదండి. లేదా? దొరకదు. నాకు టైం దొరకాలని ఈ రోజు దొరకబట్టుకొని ఇక్కడికి వచ్చా. ఓకే, దొరికించుకొని ఇక్కడికి వచ్చారా? దొరకబట్టుకొని. ఓకే, థ్యాంక్స్ అండి వచ్చినందుకు. కొంచెం పసుపు వేయాలి. పసుపు కూడా చాలా మంచిదండి. ఏ వంటకంలో కూడా కొద్దిగా పసుపు మనం ఎక్కువ యూజ్ చేస్తే అది చాలా మంచిది. ఇప్పుడు కరోనాకి కూడా పాలల్లో పసుపు వేసుకొని మనం రోజు కొంచెం తాగితే అది చాలా హెల్త్కి మంచిది. సరిపడంత సాల్ట్ వేయాలి. నెక్స్ట్ తర్వాత కారం వేయాలండి. సో ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటారా లేకపోతే నార్మల్? మేమండి కొంచెం స్పైసీగానే తింటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మన టొమాటోలా కొద్దిగా బాగా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు టమాటాలు సన్నగా తరుక్కొని టమాటా వేయాలి. ఓకే పద్మ గారు, సో చక్కగా వేగిపోయాయి. అండ్ చెప్పండి, అసలు మీరు పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇన్ని రోజులు పిల్లలు చిన్నగా ఉండే కాబట్టి కుదరదు. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దయ్యారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మన వంతు మనం కొద్దిగా తెలిసిన పబ్లిక్ చిన్న సాయం, మనం పాలిటిక్స్లో ఉన్నామంటే రేషన్ కార్డులు అంటే మన పెన్షన్స్ అంటే అది ఏదో ఒకటి అంటే మనకు తోచింది చేయగలము అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఓకే, అండ్ ఏ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఇప్పటివరకు చేశారు ప్రజలకి? మేము కరోనా కాలంలో బాగా సర్వీస్ చేశామండి. మా వంతు మేము మా ఓన్
మా ఓన్ డబ్బులతోటి పార్టీ అనేది కాదు, మానవతా దృక్పథంతో మా తోచిన సాయం మేమందరం ప్రతి ఒక్క కార్యకర్త అందరం కూడా మాకు తోచిన సాయం మేము చేసాము అందరికి. ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇవ్వడం పేదవాళ్ళకి. ఆ టైంలో చాలా మంది లైఫ్స్ అప్స్ అండ్ డౌన్ అయిపోయాయి. అప్పుడు కరోనా కాలంలో పనులు లేకుండా అందరూ లాక్డౌన్, స్ట్రిక్ట్ గా లాక్డౌన్ ఉండే, ఫస్ట్ టైం చాలా ఉండే. ఆ టైంలో మేము చాలా హెల్ప్ చేసామండి మేము మా డివిజన్ లో. ఓకే, సో ఇలానే చేస్తూ ఉండండి సోషల్ సర్వీస్. ఓకే, సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ధనియా పౌడర్ వేయాలండి కొంచెం. కొన్ని వాటర్ వేయాలి. యా, సో కర్రీ కదా కొద్దిగా గ్రేవీ ఉండాలి అంటే కొద్దిగా వాటర్ వేయండి. నెక్స్ట్ మనము వడలు చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇందులో వేయాలండి. నిజంగా ఇది ఒక వైస్ ఆప్షన్ యాక్చువల్గా. మీరు అన్నట్టు లెఫ్ట్ ఓవర్ అయిపోతే ఇంకా తినరు, అంటే చల్లగా అయిపోతాయి ఇంకా తినరు. సో ఇలా చేస్తే మళ్ళీ మార్నింగ్ తిని కూడా మధ్యాహ్నం తినాలని అనిపించదు. వేస్ట్ కాకుండా మనకు మంచి యూజ్ అవుతాయి. ప్లస్ పప్పులు మనకు చాలా హెల్దీ ప్రోటీన్స్ కాబట్టి వేస్ట్ కాకుండా ఉంటాయి. మనం ఏ పప్పుతో చేసుకున్నా మనకి ఏ పప్పు కావాలనుకుంటే ఆ పప్పుతోనే చేసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట ఇదైతే. ఓకే, సో మనం యాక్చువల్గా అంటే టొమాటో పేస్ట్ అలా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకోవచ్చు అండి. మనకు గుజ్జు కొంచెం మంచిగా చిక్కగా రావాలని అనుకుంటే టమాటో ప్యూరీ వేసుకోవచ్చు. కొద్దిగా ఆనియన్స్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి గ్రేవీ మంచిగా అయిపోతుంది. అన్నంతో మంచిగా తినొచ్చు, చపాతీతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు. సో డెఫినెట్లీ అంటే ఇలా కూడా తినేసేయచ్చు. చాలా మంది కర్రీ లాగే తినేస్తుంటారు. ఇదైతే సూపర్గా వచ్చింది. సో ఇంకా అంతేనా, ఫైనల్ టచ్ ఏమన్నా? కొంచెం అది మంచి బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసేయాలండి. ఓకే, సో వావ్, చూడడానికి చాలా బాగుంది అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా? అయిపోయింది. సో సర్వ్ చేసుకుందామా? ఇంకా చేసుకుందాం. చాలా మంది గ్రేవీ కూడా ఇష్టపడుతుంటారు కదా, సో ఎక్కువ గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు కదా, వాటర్ యాడ్ చేసి. కొంచెం మా ఆనియన్ టమాటా పేస్ట్ చేసి మనం కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి మంచిగా గుజ్జు వచ్చేటట్టు మంచిగా చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే వడ అన్న తర్వాత ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది, అందుకనే మనకు అలా కనబడుతుంది. ఓకే, సో ఇంక మరి రెడీనా? రెడీ అండి. ఓకే లాస్యా, రెడీ మన వడ కర్రీ. ఓకే, వడా కర్రీ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వడా కర్రీకి కావాల్సిన పదార్థాలు: వడలు 4, సోంపు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, జీరా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1, లవంగాలు 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టమాటోలు 2. వడా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, తగినంత ఉప్పు, కారం, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. వడలని ముక్కలుగా చేసి దీనిలో వేసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వడా కర్రీ రెడీ.